Dear beloved students of grade 10, exams ki baga chodutunnara. I wish you all great success, and I'm here to remind you of God's promise from the word of God. దేవుని యొక్క వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేయటానికి నేను మీ ముందుకు వచ్చాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇస్తున్న వాగ్దానం ఎంతో గొప్ప ప్రోత్సాహకరమైన ప్రభు వాగ్దానం కనుక దేవుని యందు భక్తితో, దేవుని మీద విశ్వాసముతో మీరు మీ యొక్క ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి. గాడ్ వాంట్స్ us టు వర్క్ హార్డ్. కష్టపడాలి, ఎందుకంటే వితౌట్ హార్డ్ వర్క్ వి కాంట్ సీ రిజల్ట్. దేవుడు సోమరిపోతుని ఎప్పుడు ఇష్టపడడు. రైతుని ఎగ్జాంపుల్ గా చూడండి. పొలాన్ని దున్నుతాడు రైతు. హీ ప్లోస్ ద ఫీల్డ్, హీ సోస్ సీడ్, విత్తనాలు నాటుతాడు, నీళ్లు పోస్తాడు. అక్కడతో ఆగిపోడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎందుకో తెలుసా? ఫర్ సన్లైట్ అండ్ రెయిన్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ ద న్యాచురల్ డిజాస్టర్స్. దేవా, కావలసిన వర్షాన్ని, కావలసిన యొక్క సూర్య రశ్మి అనుగ్రహించని చెప్పి దేవుడి మీద కూడా ఆధారపడతాడు. కనుక మనం కష్టపడాలి, చదవాలి, ప్రార్థన చేయాలి. పౌలు అనే గొప్ప భక్తుడు అంటాడు, ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు వారిని బట్టి, యేసుని బట్టి నేను సమస్తము చేయగలను అన్న పౌలు వలె మీరు దేవుని యందు ఆధారపడండి, ప్రార్థన చేయండి. అండ్ దెన్ దేవుడు తప్పకుండా మీకు విజయం అనుగ్రహిస్తాడు. ఐ వాంట్ టు టెల్ యూ 3 R's. గుర్తుంచుకోండి: రీడ్, రివైజ్ అండ్ రెస్ట్. చదవాలి, చదివింది రివైజ్ చేయండి. అట్ ద సేమ్ టైం విశ్రాంతి. నాకు బాగా తెలుసు, ఒక వ్యక్తి రాత్రంతా చదివి మార్నింగ్ ఎగ్జామ్ టైంకి ఇంట్లో నిద్రపోయాడు, ఎగ్జామ్ మిస్ అయిపోయాడు. సో చదవాలి, రివైజ్ చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, ఈట్ వెల్, చక్కగా మంచి ఆహారం తీసుకోండి. డోంట్ బి యాంగ్షియస్, డోంట్ వరీ, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. ఎటువంటి ఎగ్జామ్ ఫియర్ మీలో లేకుండా కాన్ఫిడెంట్ గా ఉండండి. ఐ వాంట్ టు టెల్ యూ అ గ్రేట్ థింగ్. You are not alone in the exam hall. God is with you and He walks along with you into your exam room. మీతో పాటు ప్రభు కూడా ఎగ్జామ్ హాల్లోకి వస్తున్నాడు, ఆయన మీతో పాటు ఉంటాడు. సో వాక్ ఇంటూ ద ఎగ్జామ్ హాల్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ ద కింగ్. ఆ రాజును రాజు, మన దేవుని యొక్క కుమార్తెలుగా మీరు ముందుకి ఎగ్జామ్ హాల్లోకి ధైర్యంగా వెళ్ళండి. Once you are in the exam hall lo just take a deep breath, relax, say a prayer, small prayer, and read the question paper and start writing confidently. నాకు రాదు, నాకు తెలివి లేదు అని ఎప్పుడు అలాంటి ఆలోచన మీలోకి రానివ్వమాకండి. బంబుల్ బీ, తేనెటీగ, ఇది అకార్డింగ్ టు ఏరోడైనమిక్ ప్రిన్సిపల్స్, సైన్స్ ప్రకారం మనం చూస్తే దాని యొక్క బాడీ, తనకున్న యొక్క వెయిట్, దానికున్న యొక్క చిన్న రెక్కలతో అది ఎగరటం అసాధ్యం. కానీ దాన్ని సృష్టించిన దేవుడు దానికి ఎగిరే శక్తిని ఇచ్చాడు. కనుక దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. తెలివి తక్కువైన ఎడల దేవుడు అడగమంటున్నాడు, జ్ఞానం ఇచ్చే దేవుడు. కనుక ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి తల్లిదండ్రులు కూడా మరి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి అని మనం చేస్తున్నాను. మరి ఆ యొక్క ఇంట్లో చక్కటి ఎన్వైరన్మెంట్, గొడవలు, సౌండ్స్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లల్ని ప్రోత్సహించండి. పిల్లల్ని ఎప్పుడు కూడా ఇతరులతో మనం కంపేర్ చేయకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే మాటల్ని అనుకోకుండా say things like a small sentence like you can do better, I know what you are, నువ్వు నాకు తెలుసు, నువ్వు చక్కగా చేయగలవు, చక్కగా రాస్తావు అని ప్రోత్సహించండి. and they will do better. So ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు కాస్త జ్ఞానమును అనుగ్రహించండి, తెలివి, వివేకము, వివేచన అనుగ్రహించండి. లెట్ దెమ్ రిమెంబర్ వాట్ దే హావ్ స్టడీడ్. తండ్రి, వారు చదివింది జ్ఞాపకం, వారి రాటని కృప చూపండి నా తండ్రి. ఇక భయంకర ఎండ
తీవ్రత ఉండగా తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. నీక చక్కటి నీడను అనుగ్రహించండి తండ్రి. వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయా. వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క అధ్యాపకులను కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి, మరి ముఖ్యంగా అయా బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్ లో గొప్ప విజయం అనుగ్రహించమని, ఉన్నతమైన భవిష్యత్తు వరకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. So, dear children of God, I wish you all the very best. Do your best and success will follow. Trust in God. God gives you success. May God bless you.